గంధర్వరాజు చేతిలో ఓడి పరాభవం భరించలేక ప్రాయోపవేశం చేసిన దుర్యోధనుడు కర్ణాదుల కోరిక వల్లనైతేనేమి పాతాళంలో దైత్యులిచ్చిన సలహా వల్లనైతేనేమి ప్రాయోపవేశం మాని హస్తినాపురానికి తిరిగి వచ్చేశాడు. తరువాత దుర్యోధనుడికి ఉత్సాహం చేకూర్చటానికి కర్ణుడు పెద్ద సైన్యాన్ని తీసుకుని జైత్రయాత్ర బయలుదేరాడు. అతను 4 దిక్కులు జయించి గెలిచిన రాజ్యాలన్నీ దుర్యోధనుడి పరంచేసి సంతోషపెట్టాడు. అప్పుడు దుర్యోధనుడు వైష్ణవమనే యజ్ఞం చెయ్యటానికి తలపెట్టాడు. ఈ యజ్ఞం కోసం నగరం వెలపల విశాల ప్రదేశాన్ని బంగారు నాగళ్లతో దున్నించారు. తరవాత శిల్పులు వచ్చి యజ్ఞశాలలు నిర్మించారు. ఈ యజ్ఞానికి రమ్మని పాండవులను ఆహ్వానించటానికిగాను దుర్యోధను డొక దూతను ద్వైత వనానికి పంపాడు. ఆ దూతతో ధర్మరాజు, మేము ప్రస్తుతం వనవాసదీక్షలో ఉన్నాము. యజ్ఞం కోసమై దీక్షకు భంగం కలగగుడదు. అందుచేత రాలేము అన్నాడు. అప్పుడు భీముడు దూతతో, మా అరణ్యవాసము అజ్ఞాతవాసము ముగియగానే మా అన్నగారు ఒక యజ్ఞం చేస్తారు. అందులో దుర్యోధనుడు, అతని తమ్ములు యజ్ఞ పశువులుగా ఉంటారు. ఆ యజ్ఞానికి నేను వస్తానని దుర్యోధనుడితో చెప్పు అన్నాడు. దూత తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత దుర్యోధనుడు యజ్ఞాన్ని గొప్పగానే చేశాడు. అతడికి చాలా సంతోషం కలిగింది. ముఖ్యంగా కర్ణుడిచ్చిన ప్రోత్సాహం తలుచుకుని పాండవులతో జరగబోయే యుద్ధంలో తాను గెలిచినట్టే భావించుకున్నాడు. ఇది జరిగిన కొద్దికాలానికే అక్కడ ద్వైతవనంలో ఒకనాడు ధర్మరాజు నిద్రపోతుండగా ఆయనకొక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు అనేక అరణ్య మృగాలు కనిపించాయి. మీరెందుకు వచ్చారు? నావల్ల మీకు కావలసినదేమిటి? అని ధర్మరాజు వాటిని అడిగాడు. మహాత్మా, మేము ఈ ద్వైతవనంలో ఉండే మృగాలం. ఎంతో కాలంగా మీ తమ్ములు మమ్మల్ని వేటాడి మా వంశాలు పూర్తిగా నాశనమయ్యే స్థితి తెచ్చిపెట్టారు. మాయందు దయవుంచి మీరు మరొక అరణ్యానికి వెళ్ళి మమ్ముల్ని బతకనివ్వండి అని అవి జవాబు చెప్పాయి. ధర్మరాజు దీనికి అంగీకరించి మరునాడే తన తమ్ములతో భార్యతో సహా కామ్యక వనానికి వెళ్ళిపోయాడు.